ఏది నీకు హాయిని ఇస్తుందో అది గుర్తించు. వేరే వ్యక్తి ఆలోచన నీ నుంచి తీసేసి ఒకసారి చూడు. స్నేహం ఉంది ప్రకృతిలో, స్నేహితులు లేరు. వీళ్ళు బాగా క్లోజు, వీళ్ళు శత్రువులు, వీళ్ళు కొంచెం తక్కువ, వీళ్ళు కొంచెం ఎక్కువ అనేది ప్రకృతిలో లేనే లేదు. మ్యూచువల్ ఆదరణ ఉండాలి. అనంత స్నేహం ఉంది కానీ స్నేహితులు ఇంపార్టెంట్ కాదు. అది పరిపూర్ణంగా అనుభవించడం, ఇంకా చాలు అనుకోవటం. ప్రకృతి పరంగా మూలంలో అందరూ ఒకటే, ప్రపంచపరంగా నీవు వేరు, నేను వేరు. ఆనందం అంటే నీలో గుర్తించే చిన్న సంవేదన, బయట నుంచి వచ్చేది కాదు. సంతోషానికి ఆపోజిట్ ఆనందానికి ఎక్స్పెక్టేషన్స్ అని లేదు. మనం ఎక్స్ప్రెస్ చేయలేము. ప్రశాంత స్థితిలో ఉండి ఎదుటివాడిని మార్చడానికి ప్రయత్నించు, లేదా ఎలా ఉన్నారో అలా అంగీకరించు. నువ్వు అనుకున్నట్లు ఎదుటి వ్యక్తి లేడు అయితే ఏమవుతుంది? ఫీల్ అవుతానికి లేవు నువ్వు ఇక్కడ. నీవు ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు లిటిల్ బిట్ కూడా చింత కానీ, బాధ కానీ, హర్ట్ అవటం కానీ లేనప్పుడు అప్పుడే నీకు ప్రశాంతత అనేది అనుభవం అవుతుంది. ఎడతెగిన స్థితి వస్తుంది. ప్రశాంతత కొంచెం సేపు ఉండి కొంచెం సేపు పోయేది కాదు. దాని విలువ అప్పుడే తెలుస్తుంది. ఎవరు తెల్లనప్పైనా సరే నీకు ఇస్తే నువ్వు తీసుకుంటావా? అలాగే నువ్వు ఎవరేమిచ్చినా తీసుకోకు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస శిష్యులిద్దరూ పడవలో వస్తుంటే గురువుని తిడుతూ కొంతమంది ఉన్నారు. ఒక శిష్యుడు అతను కొట్టి వచ్చి చెప్తాడు. అప్పుడు గురువు అతనేమంటే, ఎందుకు అలా నీకెందుకు వాళ్ళు అంతలా రియాక్ట్ అవ్వకూడదు, కొట్టకూడదు అని అంటాడు గురువు. ఇంకో శిష్యుడు నవ్వుకుంటూ వస్తాడు. ఏమి అని అడిగితే, ఎవరో మిమ్మల్ని తిడుతూ ఉన్నారు, నేనేం పట్టించుకోకుండా నవ్వుకుంటున్నాను అంటాడు. అప్పుడు నీకు సిగ్గులేదా, నువ్వు వాడిని దవడ పగలగొట్టకుండా నవ్వుతున్నావు అంటాడు గురువు. అంటే ఒకరిలో రజోగుణం లేవనెత్తాడు, ఇంకొకరిలో సాత్విక గుణం లేవనెత్తాడు. ఈ గుణాలు అన్నీ కూడా సమంగా ఉండాలి. ఎవరికి ఏం కావాలో అదే ఇస్తాడు గురువు. అందరికీ ఒకటే అవసరం ఉండదు. నీ అవసరం వేరే ఉంటుంది, ఎదుటి వాళ్ళ అవసరం వేరే ఉంటుంది. ఎవరు నిన్ను డిస్టర్బ్ చేయలేరు మానసికంగా. అప్పుడు బాడీ పైకి వస్తే ఖచ్చితంగా పట్టుకోవాల్సిందే, ఒక రాడ్ లేదా ఒక కర్ర. అప్పటి వరకు సాత్విక గుణంగా ఉన్నవాళ్ళు పులి వస్తే స్పందించాలి తప్పనిసరిగా. నిన్ను నువ్వు రక్షించుకోవాలి, రియాక్ట్ అవ్వాలి, లేదా